గూగుల్‌లో సెర్చ్ చేయడం అనేది చాలా ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. అందుకే ఇప్పుడు అందరూ చాట్‌జీపీటీని అయితే యూజ్ చేస్తున్నారు. ఆ ఓపెన్ ఏఐ వల్లే మనకైతే ఒక ఏఐ బ్రౌజర్‌ని అయితే తీసుకొస్తున్నారు. అసలు ఏఐ బ్రౌజర్ అంటే ఏం కాదు. మనకి ఇప్పుడు గూగుల్ ఉంది కదా! గూగుల్ అనేది సెర్చ్ ఇంజిన్ అనమాట. అలానే మనం చాట్‌జీపీటీ వాడుతూ ఉంటాం. అదైతే ఏఐ. ఈ రెండిటిని కలిపితే వచ్చేదే ఏఐ సెర్చ్ ఇంజిన్ అనమాట. ఇది మనకి సెర్చ్ రిజల్ట్స్‌కి పక్కన డైరెక్ట్‌గా ఆన్సర్స్ అయితే ఇస్తుంది. అంటే మనకి గూగుల్‌లో ఏమన్నా సెర్చ్ చేసినప్పుడు అయితే మనకి వేరియస్ లింక్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. అలా ఉండకుండా ఇప్పుడైతే మనకి సింగిల్ ఆన్సర్‌లో అయితే వస్తూ ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు చాట్‌జీపీటీ అయితే వాడుతుంటాం. దాన్ని ఇప్పుడైతే ఒక సెర్చ్ ఇంజిన్‌లో అయితే మార్చిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఒక 30,000లో బెస్ట్ మొబైల్స్ చూపించమని అడిగితే ఇదైతే మనకి ఏఐ అనాలిసిస్ చేసి మీకైతే ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది డైరెక్ట్‌గా. సో దీంట్లో ఉండే కొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే స్మార్ట్ సమ్మరీస్ అనమాట. ఇదైతే మనకి మనం సెర్చ్ చేసే దానికి డైరెక్ట్‌గా ఇంకే వెబ్‌సైట్‌లోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్‌గా ఆన్సర్స్ అయితే ఇస్తుంది. అలానే బిల్ట్ ఇన్ చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్‌తో రావడం వల్ల మనకైతే చాట్‌జీపీటీని కూడా అందులోనే యూజ్ చేసుకోవచ్చు. అలానే దీనికి వెబ్ యాక్సెస్ కూడా ఉండబోతుంది. దీని ద్వారా అయితే మనం బ్లాగ్స్‌ని, లేటెస్ట్ న్యూస్‌ని ఏఐ ద్వారా రీడ్ చేసి మనకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఇంకా దీంట్లో ఉండే ఫోకస్ మోడ్ ద్వారా మనం డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా మనమైతే కంటెంట్ అయితే రీడ్ చేయొచ్చు. ఇప్పటికీ ఓపెన్ ఏఐ టూల్స్‌ని వెబ్ బ్రౌజర్‌లో అయితే ఇంటిగ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్ని మంత్స్‌లోనే మనకి ఇవి అవైలబుల్‌గా ఉండొచ్చు. బట్ ఇవి మాక్సిమం మనకి చాట్‌జీపీటీ ప్రో యూజర్స్‌కి మాత్రమే అవైలబుల్‌గా ఉంటుందని చెప్తున్నారు. మొబైల్ వెర్షన్స్‌లో రావడానికి అయితే టైం పట్టొచ్చు. సో దీనికి మీరు రెడీగా ఉన్నారా? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.